హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వర్క్స్ 24. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే, మీరు నా వెనక చూస్తూ ఉంటారు బిజినెస్ బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్ టూర్ చూపించబోతున్నాను నేను. మీరు చూసుకోవచ్చు, ఈరోజు నేను ఎగ్జామ్ కోసం వచ్చానమాట. యాక్చువల్లీ ఎగ్జామ్ ఇందాకే అయిపోయింది. అండ్ ఈ బ్లాగ్ గురించి మొత్తం చూపిస్తాను. క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఏంది కారిడార్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఈ బ్లాక్లో అని చెప్పేసి అది మొత్తం చూపిస్తాను. అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి బిజినెస్లో అని చెప్పేసి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా నాకు కమెంట్లో చెప్పండి అనమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను లాస్ట్లో. దానికి కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, ఇన్ డెప్త్ డీటెయిల్స్ కోసం, ఓకేనా. చలో వెళ్ళిపోదాం బ్లాక్లో. మీరు చూసుకోవచ్చు గైస్, బ్లాక్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మిత్తల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. చాలా పెద్ద బ్లాక్ ఇది. అండ్ ఇది అక్కడ యూనిపోలిస్ అనమాట. ఆ యూనిపోలిస్ పక్కనే ఇది ఉంటుంది అనమాట. అండ్ ఓకే, లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడే లోపలికి వచ్చినా అనమాట. మీరు చూసుకోవచ్చు ప్రొజెక్ట్ ఎట్లుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒకటి ఇది ప్రొవైడ్ చేశారనమాట. ఇది బిజినెస్కి సింబల్ అనమాట, మన స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో. అండ్ అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి చాలామందికి. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇది సీటింగ్ ఏరియా అనమాట. చాలా వరకు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఓకేనా. అండ్ మనం నెక్స్ట్ క్లాసెస్కి వెళ్దాం. క్లాసెస్ నేను చూపిస్తాను, ఓకేనా. అండ్ క్లాసెస్ అండ్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి చూపిస్తాను అనమాట, ఓకేనా. సరే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. అండ్ ఇది ఎంట్రెన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది ఎంట్రెన్స్. అక్కడ కూడా ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట ఎంట్రెన్స్లో. అండ్ ఇది మీరు చూసుకోవచ్చు, రూపీస్, డాలర్స్ ఇవన్నీ కరెన్సీ అనమాట. ఎంతైనా బిజినెస్ బ్లాక్ కాబట్టి కరెన్సీస్ ఇవన్నీ ప్రొవైడ్. ఈ బ్లాక్లో ఓన్లీ క్లాస్ రూమ్సే కాదనమాట, సెమినార్ హాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు చూసుకోవచ్చు, ఈ సెమినార్ హాల్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది లోపల. అండ్ దాంట్లో లైట్స్ అవి ఏం లేవు అనమాట, అందుకోసం నేను చూపించలేకపోతున్నాను, ఓకేనా. అది చాలా పెద్దగా ఉంటుంది. మా సిఎస్సి బ్లాక్లో నేను చూపించిన సెమినార్ అంటే ఇవన్నీ పెద్దగా ఉంటాయి అనమాట, ఓకేనా. నెక్స్ట్ పార్ట్లో గైస్, ఇప్పుడే క్లాస్ రూమ్కి వచ్చినామన్నమాట. మీరు చూసుకోవచ్చు క్లాస్ ఎలా ఉంది అని చెప్పేసి. బిజినెస్ బ్లాక్లో నార్మల్ సిఎస్సి క్లాసెస్ లానే ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ సిఎస్సి క్లాసెస్ లానే ఉంటాయి. అండ్ మీకు చూసుకోవచ్చు, ప్రొజెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్లాక్ బోర్డ్, డాష్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఏసీ ప్రతి దాంట్లో ఉంటుంది, నేను చెప్పాను కదా. అండ్ ప్రతి ఒక్క క్లాస్ ఇలానే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఇవి వీళ్ళకి నార్మల్గా ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ సబ్జెక్ట్సే ఉంటాయి అన్నమాట బిజినెస్ వాళ్ళకి. అలా మీరు మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మిగతా ప్లేస్మెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ పార్ట్లో, ఓకేనా. అది నేను ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకురాలి అనమాట. యాక్చువల్గా ఎగ్జామ్ కోసం వచ్చాను నేను. ల్యాప్టాప్లో మీకు చూపించి ఆ వెబ్సైట్లో చూపిస్తాను అనమాట, ఎంత ప్యాకేజ్ వచ్చింది ఏంది అని చెప్పేసి. అది వన్స్ రూమ్కి వెళ్ళినాక నేను మీకు చూపిస్తాను, ఓకేనా. అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం, చలోనా. అండ్ మీకు కారిడార్ చూసుకోవచ్చు. 8th ఫ్లోర్లో ఉన్నామన్నమాట మనం స్టార్టింగ్. చూసుకోవచ్చు, ఇదే అనమాట కారిడార్. అండ్ ఇక్కడ లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనం వచ్చేసి క్లాస్ రూమ్లో ఉన్నాము, ఇదే క్లాస్ రూమ్. అండ్ ఇక్కడ చాలామందికి ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకోసమే మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, అందుకోసమే మేము ఫార్మల్స్ వేసుకొని వచ్చామన్నమాట. అండ్ మిగతాది మొత్తం నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, ఏదైతే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇప్పటివరకు చాలామంది అడుగుతున్నారనమాట, బ్రో ఎల్పి నెస్ట్ ఎలా రాయాలి అని చెప్పేసి. ఇంకా మీరు అడ్మిషన్ తీసుకోలేదు, లేకపోతే ఇంకా అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎల్పి నెస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి, ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసామన్నమాట. మోస్ట్లీ ఫ్రెషర్సే ఉన్నారు దాంట్లో. నేను అండ్ రోహన్, మీకు అందరికీ తెలిసిందే కదా, ఆ రోహన్ కూడా ఉన్నాడు అనమాట. మీ అందరి కోసం నార్మల్గా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పేసి గ్రూప్ క్రియేట్ చేసామన్నమాట. ఆ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఆ గ్రూప్ లింక్ అనేది చూడండి. అండ్ వీలైతే జాయిన్ అవ్వండి, ఓకేనా. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అండ్ మీకు ఇంకా దేనిపైన వీడియోస్ కావాలో అది కామెంట్లో నాకు చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం గైస్. ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట. అండ్ మీకు చూపిస్తాను ఎంతైతే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఏంది అని చెప్పేసి. బీపీఏలో మీకు చూపిస్తానని చెప్పాను కదా. అండ్ చూపిస్తాను వెబ్సైట్లో, ఎల్పియు అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను అనమాట. నేను ఓన్లీ నార్మల్గా నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ కాకుండా. చూసుకోవచ్చు, చాలామంది అనుకుంటారనమాట మేము క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎల్పియు వెబ్సైట్ అనమాట ఇది. అండ్ దాంట్లోనే మీకు చూపిస్తా చూడండి. 1 మినిట్, ఒక్క నిమిషం. చూడొచ్చు, అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది.
అండ్ దీంట్లో బీబీఏ గురించి మొత్తం ఉన్నాయన్నమాట. ఎన్ని ఇయర్స్ కోర్స్ అని చెప్పేసి 3 ఇయర్స్ ఉంటదన్నమాట కోర్స్. 6 సెమిస్టర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మీరు ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 49.4 ఎల్‌పీఏ అనమాట. అరౌండ్ 50 ఎల్‌పీఏ. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14 ఎల్‌పీఏ అనమాట అరౌండ్. అండ్ 650 ప్లస్ డ్రీమ్ ఆఫర్స్ వచ్చినాయన్నమాట. ఎవరైతే కావాల్సిన కంపెనీలో అనుకున్నారో, ఆ కంపెనీలో వచ్చినాయన్నమాట. అండ్ 450 ప్లస్ రెగ్యులేట్ అండ్ 450 ప్లస్ రిక్రూటర్స్ ఉన్నారనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క డేటా అనేది మెన్షన్ చేసిర్రు. అండ్ వీళ్ళందరికీ ఆహ్, ఏ కంపెనీస్‌లో వచ్చింది అని చెప్పేసి వాళ్ళందరికీ ప్లేస్‌మెంట్స్ వచ్చినాక ఈ ఫోటో అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మెన్షన్ చేసిర్రు. అండ్ ఎన్ఐఆర్ఎఫ్‌లో 44థ్ ర్యాంక్ ఉందనమాట ఎల్‌పీయూది. అండ్ డబ్ల్యూయూఆర్ఐ దాంట్లో డబ్ల్యూ డబ్ల్యూయూఆర్ఐ ర్యాంకింగ్‌లో చూసుకుంటే ఫోర్త్ ర్యాంక్‌లో ఉందనమాట ఎల్‌పీయూ. అండ్ అది హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట ఎల్‌పీయూకి. అండ్ మీరు చూసుకోవచ్చు యాజ్ యూజువల్ చాలా బ్రాంచెస్‌లలో మీకు మెన్షన్ చేసే ఉంటారు ఇది. ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందనమాట ఎల్‌పీయూకి. అండ్ మీరు చూసుకోవచ్చు దీంట్ల మొత్తం ఎన్ని పేటెంట్స్ పబ్లిష్ అయినాయి ఏంది అని చెప్పేసి అది కూడా దీంట్లో ప్రొవైడ్ చేసిర్రనమాట డేటా. అండ్ దీంట్లో మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ థర్డ్ ఇయర్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ మొత్తం ఇన్ డీటెయిల్‌గా ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి మీరు కావాలని అనుకుంటే మీరు నా డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను వెబ్‌సైట్‌ది. ఒకసారి ఎళ్లి చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఫీజ్ గురించి మాట్లాడుకుంటే 80,000 పర్ సెమిస్టర్ ఉందనమాట వితౌట్ స్కాలర్‌షిప్. అండ్ మీకు స్కాలర్‌షిప్స్ 4 కేటగరీస్‌లో ఉంటాయన్నమాట. లైక్ ఏ, బి, సి, డి. అది మీరు ఎల్‌పీ నెస్ట్ రాసిన దాని పైన డిపెండ్ అయి ఉంటదనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ, బి, సి, డి కేటగరీలు. అండ్ మీకు స్కాలర్‌షిప్ వచ్చిన దాన్ని బట్టి దాంట్లో స్కాలర్‌షిప్ అమౌంట్ మైనస్ చేసి మీరు ఎంతైతే ఫీజ్ ఉంటదో అది కట్టాలనమాట. అండ్ మీకు ఇక్కడ చూస్తుంది వితౌట్ హాస్టల్ అనమాట. ఇది ఓన్లీ సెమిస్టర్‌కే. ఓకేనా? అండ్ చాలామంది అనుకుంటున్నారు ఇది హాస్టల్ ఇన్వాల్వ్డ్ అయ్యి ఉందా? లేకపోతే నార్మల్‌గా ఓన్లీ సెమిస్టరా అంటే ఇది ఓన్లీ సెమిస్టర్ బ్రో. ఓకేనా? అండ్ హాస్టల్ సెపరేట్ అనమాట. అది యాక్చువల్‌గా హాస్టల్‌ది వీడియో కావాలి అని అనుకుంటే ఎంత ఫీజ్ ఏంది అని చెప్పేసి ఇన్ డీటెయిల్‌గా కావాలి అని అనుకుంటే ఒకసారి నాకు కామెంట్‌లో చెప్పండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ యాజ్ యూజువల్ చాలా మందికి తెలిసిందే హాస్టల్ కూడా అది లింక్ డిస్క్రిప్షన్‌లో కావాలంటే ప్రొవైడ్ చేస్తాను నేను. అక్కడికెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ఇన్ డీటెయిల్‌గా మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంది అని చెప్పేసి మొత్తం ఇన్ డీటెయిల్‌గా ఈ వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేసిర్రనమాట. అండ్ ఇది నార్మల్‌గా బీబీఏ గురించయితే నార్మల్‌గా ఇదనమాట. ఎంత ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి ఏంది అని జెప్పేసి. అండ్ బోర్ష్ లేకపోతే వోల్టాస్ లేకపోతే వీఎంవేర్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి వచ్చి హైర్ చేసుకుంటున్నాయన్నమాట. అండ్ రీసెంట్‌గా హెచ్‌డీఎఫ్‌సీ గూడా వచ్చిందనమాట. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి హైర్ చేసుకుంటున్న కాలేజ్‌లో మీరు గూడా అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే కింద ఎల్‌పీ నెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. అక్కడికెళ్ళి ఒకసారి అప్లై చేసుకొని ఎల్‌పీ నెస్ట్ రాసేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి ఇంటర్మీడియేట్ తోటి. కానీ దాంట్లో స్కాలర్‌షిప్ తక్కువొస్తదనమాట. మీరు ఒకవేళ ఎల్‌పీ నెస్ట్ రాసుంటే కొంచెం ఎక్కువొస్తే మీకే బెటరనమాట. ఓకేనా? అందుకోసమే మేము ఎల్‌పీ నెస్ట్ రాయడం బెటర్ అని జెప్పేసి ఇన్ఫార్మ్ చేసామనమాట చాలా మందికి. అండ్ ఇంకా మీకేమన్నా డౌటున్నా లేకపోతే ఇన్ డెప్త్ ఏమన్నా ఇంకా క్వెరీస్ ఏమన్నా ఉంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా కాంటాక్ట్ అవ్వచ్చనమాట. స్క్రీన్ పైన మీకు ఇన్‌స్టాగ్రామ్ కనిపిస్తుందనుకుంటా. అదే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనమాట. దానికి గూడా కాంటాక్ట్ అయ్యి మీరు ఇన్ డెప్త్ క్వెరీస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవచ్చనమాట. అండ్ దానికి ఆన్సర్స్ నా దగ్గర ఉంటే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ మీకు ఇంకా ఏమన్నా దేనిపైన వీడియో కావాలి అని అనుకున్నా, లేకపోతే మన వ్లాగ్స్‌లో ఇంకేం ఇంప్రూవ్‌మెంట్ కావాలి అని ఉందో అది నాకు కామెంట్‌లో చెప్పండనమాట. ఓకేనా? అండ్ నాకు ఒక ఎగ్జామ్ అయిపోయిందనమాట. అది ఈరోజే. మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేసే ఉంటాను ఫస్ట్. ఆ ఎగ్జామ్ గురించి కూడా వీడియో కావాలి అని అనుకుంటే నాకు కమెంట్‌లో చెప్పండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ మేము ఫ్రెషర్స్ గురించి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసామనమాట. వాట్సాప్ గ్రూప్. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకున్నా, లేకపోతే ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అవ్వొచ్చనమాట. దాంట్లో ఆల్మోస్ట్ ఫ్రెషర్సే ఉన్నారు. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్‌ది. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఇదే ఈ వీడియో అనమాట ఈరోజు. అండ్
ఈరోజు ఒక ఎగ్జామ్ అయిపోయింది అండ్ మాకు కొన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ 4 ఎగ్జామ్స్ ఉన్నాయి అంతే. ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియోస్ లేట్ వస్తున్నాయి అనమాట. అండ్ ఈ బీబీఏ బ్లాగ్ అనేది ఫస్ట్ టైం టూర్ అనమాట నేను. అండ్ నేను చాలా వరకు ఎళ్ళుంటాను. బట్ మీకు చూపించలేదు కాబట్టి ఫస్ట్ టైం టూర్ చేశాను నేను. అది యాక్చువల్‌గా ఎగ్జామ్‌కెళ్ళాను. కానీ బ్లాగ్ టూర్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి బ్లాగ్ టూర్స్ ఇంకేమన్నా కావాలి అని అనుకుంటే అది కూడా కామెంట్‌లో చెప్పండనమాట. ఏ బ్లాగ్స్ కావాలో అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. చలో బాయ్.